ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే నేను అసలు ఎందుకు వచ్చానన్న దానికి నేపథ్యాన్ని మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దాని తర్వాత ఆ రాజకీయాల్లో ఎలా మార్పులు వచ్చాయో మీ అందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగా మా నాన్నగారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. ఆయనతోటే ఆ ఓదార్పు యాత్రలోనూ ఆయన ప్రతి కార్యక్రమంలోనూ మా నాన్న క్రియాశీలకంగా ఉండేవాళ్ళు. అందుమూలంగా ఇక్కడ ఏం జరిగిందిరా అని అంటే, తిరుపతిలో మా నాన్నగారు క్యాడర్కి దూరం అవ్వడం జరిగింది. క్యాడర్కి అందుబాటులో లేకపోవడం వలన చిరంజీవి గారి చేతిలో అప్పటికి మా నాన్నగారు ఓడిపోవడం జరిగింది. చిరంజీవి గారు ఒక పక్కన శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ తిరుపతికి రావడమే చాలా అరుదుగా తయారైంది ఆ రోజుల్లో. అప్పుడు ఇక్కడ ఎవరే కానీ లేరు. కార్యకర్తల గోడు వినిపించుకోవడానికి కానీ, కనీసం ప్రజల సమస్యలను వినడానికి కానీ ఏ ఒక్కళ్ళే కానీ లేని పరిస్థితి ఉంది. ఆ రోజు నేను అప్పటి వరకు లండన్లో నేను మాస్టర్స్ చేస్తూ ఉండేవాడిని. తిరిగి వచ్చాను, నేను అప్పుడే వచ్చాను. ఇక్కడ చూస్తే పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. క్యాడర్కి ఒక భరోసా లేదు, స్కాటర్ అయిపోయినారు. ఆ రోజు నేను అనుకున్నాను, ఇది లేదు, నాన్నగారు లేని ఈ లోటుని నేను భర్తీ చేయాలి, ఖచ్చితంగా వీళ్ళందరికీ ఆసరాగా నిలబడాలి అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ అప్పుడు నేను కేవలం నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, మా కార్యకర్తల గురించి మాత్రమే నేను ఆలోచించాను తప్ప మిగతా వాళ్ళ గురించి వాస్తవంగా నేను ఆలోచించలేదు. కానీ దాని తర్వాత ఒక్కొక్క అడుగు నాది పడే కొద్దీ నేను తిరుపతి ప్రజానికానికి దగ్గర కావడం జరిగింది. అది అనేక రూపాల్లో జరిగాయి. వాళ్ళు మన ఇంటికి ఫేవర్స్ అడగడానికి వచ్చినప్పుడు, వాళ్ళ కోసం అని చెప్పి నేను అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆ పనులు చేసేటప్పుడు నేను వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ వచ్చాను. అంతలోపల బై ఎలక్షన్స్ రావడం జరిగింది. నాన్నగారు కంటెస్ట్ చేశారు. ఆ టైంలో నేను ఇంకాస్త మరీ దగ్గర కావాల్సి వచ్చింది వాళ్ళందరికీ కూడాను. అప్పుడు మా నాన్నగారు గెలిస్తే నేను ఖచ్చితంగా మీకు నాన్నగారు లేకపోయినా, ఒకవేళ ఆయన అందుబాటులో లేకపోయినా నేను మీతోనే ఉండి నాకు చేతనైనటువంటిది నేను చేయగలిగిన వాటిని నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి నేను వాళ్ళకి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అన్నట్టుగానే వాళ్ళందరూ కూడా నాన్నగారిని గెలిపించడం జరిగింది. నాన్నగారు వాళ్ళకి అందుబాటులోనే ఉంటూ ప్రతిరోజు తిరుపతిలో తిరుగుతూనే ఉన్నారు. కానీ నా వరకు నేను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నాన్నగారు లేనప్పటికి కూడాను, ఒకవేళ తను హైదరాబాద్లో ఉన్న వేరే కార్యక్రమాల వలన, మీకు తెలుసు ప్రతిరోజు ఆయన వార్డు బాట అని చెప్పి ఇంట్లో ఉండకుండా ప్రతిరోజు రోడ్లపైన ఉన్నాడు. ఆ సమయాల్లో ఇంటికి వచ్చే వాళ్ళ పనులకి హెల్ప్ అయ్యే విధంగా నేను ఇక్కడ ఒక టీంని తయారు చేయడం జరిగింది. ఈ పాలిటిక్స్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తున్నాం. మాది ఒక టీం ఉంది. ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఒక్కొక్కళ్ళు విడిపోయి ఉన్నారు. ఈవెన్ దో ఇక్కడ సెంట్రలైజ్డ్ పవర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని డీసెంట్రలైజ్ చేసి జనానికి ఒక యాక్సెసిబిలిటీని క్రియేట్ చేశాను. ఇది నాకు ఒక అలాంటి కాన్ఫిడెన్స్ని, దానేమంటారు, ఒక సాటిస్ఫాక్షన్ని నాకు కల్పిస్తూ ప్రతిరోజు. నేను ఇంతమందికి ఈరోజు సహాయం చేయగలుగుతున్నాను, నా వలన కొంతమందికి లబ్ధి చేకూరుతుంది అనేది నాకు రోజు రోజుకి బలపడ్డం మూలన, లేదు ఎస్, ఈ అవకాశం చాలామందికి రాదు, కేవలం ఈ ఊర్లో నాకు వచ్చింది, దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను. ముఖ్యంగా పొలిటికల్ లీడర్గా నువ్వు ఇదైతే నేను చేయగలను అనేది ఏదైనా నీ వరకు ఇప్పటివరకు డిసైడ్ చేసాను? ఇప్పటివరకు మొన్నటి వరకు నాకు అనిపించిన పెద్ద సమస్య తిరుపతిలో ఏంటో అని అంటే తాగునీటి సమస్య ఒకటి. క్రితం సంవత్సరం ఆ ఎలక్షన్స్ అప్పుడు జనం అల్లాడిపోయినారు. తాగునీటి ఎద్దడి ఎంత విపరీతంగా ఉందో ఇక్కడున్న ఏ ఒక్కళ్ళని అడిగిన తిరుపతిలో ఉన్న వాళ్ళు దానికి సమాధానం చెప్పగలరు. అటువంటి పరిస్థితుల్లో దీన్ని నివారించడానికి ఏదో ప్రభుత్వం తరఫు నుంచి 4 వాటర్ ట్యాంకర్లు పెట్టో, లేదంటే నీళ్లు దోలో వాళ్ళని ఏదో కంటి తుడుపుగా చేయడం కాదు. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క సిటిజన్ పైన ఉండాలన్న ఉద్దేశంతో నేను, నా మిత్రులందరూ కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మేము క్రితం సంవత్సరం చేయడం జరిగింది. దాని మూలంగా మేము
జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే మేలు చెప్పడం జరిగింది. వాటిని మేము స్క్రీన్ షాట్స్తో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో కొన్ని ఏరియాస్లో పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు పర్సనల్గా నాకు ఒక యాక్సిడెంట్ జరగడం మూలాన దాన్ని అక్కడికి ఆపేయాల్సి వచ్చింది. అందులో వాహనాలు కూడా పడకపోవడం మూలాన ఆపినాం. ఈ సంవత్సరం మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నా. నాకు ప్రధానంగా కనపడిన సమస్య అది. దానిపైన ముందు కూడా యుద్ధం చేయబోతున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. తిరుపతిలో చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా పండిపోయినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు. వీళ్ళ మధ్యలో నువ్వు ఒక యువకుడిగా నీకు తిరుపతి ప్రజలు ఏ రకంగా స్వాగతం చెప్తున్నారని భావిస్తున్నారు? ఇక్కడ సీనియర్లు ఉన్నా జూనియర్లు ఉన్నా ఇది ఒక కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కొత్త నీళ్ళు అనేటివి వస్తూ ఉంటాయి, పాత నీళ్ళు అనేటివి పోతూ ఉంటాయి. వాళ్ళు ఆదరిస్తారా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. నేను కేవలం నా తొలి అడుగుల్లోనే ఉన్నాను. ఇంకా నేను ఆ స్థాయి వరకు నేను వెళ్ళలేదు. నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. నేను చేసే పని నేను చిత్తశుద్ధితో చేస్తున్నాను. ఈ రోజుకి కాకపోయినా ఏ రోజుకైనా వాళ్ళు నన్ను ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. నేనేమి మిగతా వాళ్ళని తొక్కేసి నేనేదో మొత్తం పవర్ని నేనే గ్రాప్ చేయాలన్న ఆలోచన లేవు నాకు. ఇప్పుడు నలుగురు చేస్తేనే కదా ఒక మంచి పని తొందరగా కాగలుగుతుంది. నేను కూడా దాంట్లో ఒక భాగాన్ని మాత్రం ఏ రాజకీయ పార్టీ నుంచి మీరు ప్రజల్లోకి వెళ్తున్నాను? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అఫ్కోర్స్ మా నాన్నగారు అదే పార్టీలో ఉన్నారు. మీరు ఈ ప్రశ్న వేయడం నిజంగా ఫన్నీగా కూడా ఉంది. సో నేను డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచే జనాల్లోకి వెళ్తాను కూడా. మీ వెనక బోన్స్ వెన్నెముక లాంటి ఉన్నది మదరా ఫాదరా? ఇద్దరు కూడాను. నా వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి ముఖ్య పాత్ర మా అమ్మది. దాని తర్వాత సమాజంలో ఎలా మెలగాల, ఎలా నడుచుకోవాలన్న దానికి పునాదులు వేసింది మాత్రం మా నాన్న. సో ఇద్దరి సపోర్ట్ నాకు ఉంది. తిరుపతిలో గతంగా ఎలక్షన్ జరిగినప్పుడు కూడా 50 to 55, 60 బిలోనే ఓటింగ్ శాతం జరుగుతుంది. అంటే యువత ముందుకు రాలేదనుకుంటున్నారా, లేకపోతే ఎందుకని వాళ్ళు? అది పొరపాటు. దానికి ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు, ఎందుకు అంత తక్కువ పర్సంటేజ్ జరుగుతుందనేది. తిరుపతిలో ఓటర్ల సంఖ్య 2,52,000 ఓటర్లు ఉన్నారు తిరుపతిలో. నేను పోయినసారి నాన్నగారు నిలబడిన బై ఎలక్షన్లో ఒక పెద్ద టీం తోటి మేము ఆ రోజు ఎన్నికలను నడిపాం. నేను గమనించింది ఏంటంటే ఈ 2,52,000 ఓట్లలో దాదాపు 52,000 ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి. అంటే ఒక ఇంట్లో 92 ఓట్లు ఉండడం, ఒక ఇంట్లో 64 ఓట్లు ఉండడం. ఆ ఇంటి ఓనర్లను అడిగితే వీళ్ళందరూ ఎక్కడనే ఉన్నారమ్మా మీకు తెలియదు అని అంటే, మాకు 20 ఏళ్ళుగా మేము ఇక్కడనే ఉంటున్నాం, వీళ్ళ గురించి మాకు తెలియని కూడా తెలియదు, ఎలా నమోదయ్యాయన్న విషయం కూడా మాకు తెలియదు అని అంటున్నారు. ఒకసారి ఆలోచించండి, 52,000 ఓట్లు బోగస్ ఓట్లు అయితే ఏ రకంగా ఓటింగ్ పర్సంటేజ్ 60 పైకో 70 పైకో చేరుతుంది? చిరంజీవి గారు ఎన్నికల్లో నిలబడినప్పుడు తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు 51% పోలింగ్ మాత్రమే జరిగింది. మొన్న బై ఎలక్షన్లో 54% జరిగింది. ఆ రోజు మేమందరం మా టీం అంతా కూడా ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాలన్న ఉద్దేశంతో విపరీతంగా కష్టపడ్డాం. ఈ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని తెలియడం కేవలం ఆ పని వల్లనే నాకు జరిగింది, నాకు తెలిసి వచ్చింది. సో 52,000 ఓట్లు బోగస్ ఓట్లని తీయనంత వరకు తిరుపతిలో పోలింగ్ పర్సంటేజ్ 55కి మించి జరగడం అసాధ్యం. తిరుపతిలో మాస్క్ లీడరా క్లాస్ లీడరా? అది జనం నిర్ణయించాలి. నేను మాసా క్లాస్ అనేది అది నేను చెప్పలేను. ఎందుకు నువ్వు మాస్లో ఎక్కువగా తిరగాలని ప్రయత్నిస్తున్నావు? ఎందుకంటే క్లాస్ ఆల్రెడీ చదువుకున్నా. అది ఆ ప్రశ్నకి సమాధానం మాత్రం ఇక్కడ ప్రజలందరూ ఒకటే. అంటే ఒకళ్ళు మాస్ అనో ఒకటి క్లాస్ అనో కాదు. లీడర్కి అందరిపైన ఒకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎలైట్ సెక్షన్తో ఒక రకమైనటువంటి బిహేవియర్ నాకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీకర్ సెక్షన్తో అంటే చదువు లేని వాళ్ళకి మిగతా వాళ్ళ దాంతో నా బిహేవియర్ ఇంకోలాగా ఉంటుంది. అంటే బిహేవియర్ వాళ్ళకేదో పెద్ద వేసి వీళ్ళకేదో తక్కువ వేస్తాం అనేది కాదు. వాళ్ళకి కొన్ని రకమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి, వీళ్ళ ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి. సో దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుని ఎవరికి ఏది నెసెసిటీ ఉందో దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్కి ప్రతిపక్ష పార్టీగా ఆపోజిషన్లో మీరు ఉన్నారు. సో గవర్నమెంట్ పెట్టినటువంటి పథకాలు ఏ ఒక్కటి సామాన్యుకి వెళ్ళలేదని మీరు భావిస్తున్నారా? ఒకవేళ వెళ్ళిన దాన్ని మీరు ఏ రకంగా ఫైట్ చేస్తారు లీడర్ అయితే? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తిరుపతిలోనే దాదాపుగా 54,000కు పైగా
రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు కానీ పెన్షన్లు కానీ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గత సంవత్సర కాలంగా నేనే దాదాపుగా 2 నుంచి 4,000 మందికి పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ళు, దాని తర్వాత రేషన్ కార్డులకి అప్లై చేస్తే ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ వాళ్ళు ఒక్క రేషన్ కార్డును కూడా జారీ చేయలేదు. మరి మీరే సమాధానం చెప్పండి. మరి కొత్త వాళ్ళకి ఆ పథకాలు అందుతున్నట్ట లేనట్ట? ప్రతిరోజు ఏమో మేము కాంగ్రెస్ ప్రభుత్వం బదలు చరుస్తూ అంగలుగుద్దుకుంటూ మేము జనానికి చేస్తున్నామని అంటున్నారు. నా దగ్గర ఆ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఇంతమందికి రాస్తే సంవత్సరం అయింది నాన్నగారు ఎమ్మెల్యేగా గెలిచి, ఏ ఒక్కళ్ళకే కానీ రేషన్ కార్డు రాలేదు. 2014లో మీరు ఏ స్థానం నుంచి జిల్లాలో నిలబడిపోతున్నారు? నాకు అలాంటి ఆలోచన లేవు. నేను మా నాన్నగారిని సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. నేను ఏదో నిలబడిపోయి నాకు పదవులు రావాలనో నేను ఎప్పుడూ అనుకోలేదు. నాన్నగారే కంటిన్యూ అవుతారు ఎమ్మెల్యేగా. నేను నేను చేయగలిగిన వర్క్ అంతా కూడా ఆఫ్ స్క్రీన్ నేను చేస్తాను. ముఖ్యంగా నువ్వు యూత్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు పొలిటికల్కి వచ్చిన తర్వాత? నేను చదువునైతే ఇగ్నోర్ చేయొద్దాను. పాలిటిక్స్ అవసరమే, కాదనట్లేదు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు పాలిటీషియన్స్ నేను బ్లేమ్ చేస్తున్నారు. దేశం ఇలా ఉండడానికి కారణం వాళ్ళే ఇన్ని స్కామ్లు. బట్ నేను దాంతో కొంతవరకే నేను ఏకీభవిస్తాను. అసలు ఇది ఎలా ఉంది, జనాలతో ఏ విధంగా మనం మెచ్చిపోవాలి అనే విషయం ఇక్కడికి వస్తే దానికి తెలియదు. నేను అందరికీ పొలిటికల్ ఏమంటారు అవేర్నెస్ అయితే అవసరం. యూత్ ఖచ్చితంగా మేము ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరు మమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పి మీరందరూ కొత్త ఓటర్లుగా నమోదవ్వండి. మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి. అట్ ద సేమ్ టైం కొంతమంది తిరుపతిలో నేను గమనించింది కొన్ని వైలెంట్ సెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు పిల్లగాల్ని కొట్టడము, ఏడిపించడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కొన్ని సెక్షన్స్ అలా లేవు. అందరూ ఇలానే ఉన్నారని నేను అనడం లేదు. మొన్న ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఈరోజు నన్ను అత్యంత కలిచివేసిన సంఘటన ఏదంటే, సుధారాణి గారు అని చెప్పి ఒక ఆవిడ సుజ్యోతి నగర్లో ఉంటున్నారు. వాళ్ళ అబ్బాయిని కొంతమంది తాగి ఎట్లా అంటే అట్లా కొట్టి డ్యామేజ్ చేస్తే ఈరోజు తను సిఎంసి హాస్పిటల్లో చావుబతుకుల మధ్యన ఉన్నాడు. ఇది కాదు మన దేశానికి ఇవ్వబోయేది. మనం వెన్నెముక లాంటి వాళ్ళం. రేపు దేశం గట్టిగా ఉండాలన్నా, కూలిపోవాలన్నా అది మన వల్లనే సాధ్యమవుతుంది. నేను చెప్పేది అదే, మంచి దారిలో నడుచుకోండి. తప్పో ఒప్పో తెలుసుకోండి. మనకు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఏదో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన, ఈ సినిమాల వలన చెడిపోయి కొట్టడము, వీటిని హీరోయిజంగా తీసుకోకుండా, వైలెంట్గా కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డెమోక్రటిక్ వేలో దాన్ని సాల్వ్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఇదే నేను ఇవ్వబోయేది. నేను మెసేజ్లు ఇచ్చేంత గొప్పనైతే కాదు, కానీ మీ ఫాదర్ స్టేట్ లీడర్గా స్టేట్లోకి వెళ్తే మీరు తిరుపతి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? మా నాన్నగారు స్టేట్ లీడర్గా ఉన్నారు. మీరు కొత్తగా అడుగుతున్నారు పోతేనా అని చెప్పి. నాన్నగారే కంటిన్యూ చేస్తారు. నాకు ఆలోచన అయితే లేదు. రైట్. ఎందుకంటే